నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు. తన గురించి మనందరికీ తెలుసు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నో దేశాలను, అక్కడ ఉన్నటువంటి అందాలను ఇక్కడికి మనకి పరిచయం చేస్తూ, వీడియోల రూపంలో చూపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే సడన్గా అతను బెట్టింగ్ యాప్ల మీద ఒక యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చాలా తీవ్ర స్థాయిలోనే ఉంది. ఎందుకంటే అతనికి చాలా థ్రెడ్డింగ్స్ ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్తో పెట్టుకుంటున్నాడు, పోలీసులతో పెట్టుకుంటున్నాడు, ముఖ్యంగా సెలబ్రిటీస్తో. అనేక మంది సెలబ్రిటీసు, మిగతా ఆయనతో పాటు ఆయనతో పాటు ఉన్నటువంటి సాటి యూట్యూబర్స్తో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో చాలా ఎక్కువ స్థాయిలోనే తను ఒక యుద్ధం చేస్తున్నాడు అనుకోవాలి. అయితే ఇది చాలామందికి నచ్చకపోవచ్చు అతను చేసేటువంటి పని. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధిని అతను దెబ్బ కొడుతున్నాడనే వాళ్ళ బాధ. కొన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఇన్కమ్‌ని ఇతను దెబ్బ కొడుతున్నాడు అనేది వాళ్ళకి డెఫినెట్‌గా ఉంటుంది. ఇతను ఇప్పటికే ఇతర దేశాల్లో అనేక దేశాలు తిరుగుతూ ఇంకా ఎన్నో దేశాలు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు తిరగాలన్నది తన కల అనుకుంటా. నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి అందాలని, స్థితిగతుల్ని, ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి పబ్లిక్ పాలసీస్‌ని, అక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల్ని అన్నిటినీ కూడా మనకి పరిచయం చేస్తాడు. అది అక్కడ ఉండేటువంటి లొకేషన్స్‌ని మాత్రమే కాకుండా అక్కడ యువత ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటి, కంపేర్ చేసి మనం ఏ రకంగా ఎక్కడికి ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏ టైప్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా తను మనకి చెప్తానే ఉంటాడు. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి ఇది చాలా సంవత్సరాల నుంచి చాలామంది కుటుంబాలు రోడ్డున పడిపోయి ఎన్నో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే చాలా సందర్భాల్లో ఉంది. అలాంటి వాళ్ళని, అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని, సెలబ్రిటీస్‌ని, సినిమా యాక్టర్‌లని, ఇంకొకళ్ళని కూడా టార్గెట్ చేసి ఒక్కొక్కళ్ళని వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని తన యూట్యూబ్‌లో బయట పెట్టుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు రీసెంట్‌గా మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ పలానా గోవింద బెట్టింగ్ యాప్ దాని మీద సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకోవడమే కాకుండా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని కూడా ప్రశ్నించినటువంటి నా అన్వేషణకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం చూసాం. అయితే తెలంగాణలో మనందరికీ తెలుసు, గతంలో ఆహ్, స ఈ స మన సజ్జనార్ గారితో కూడా చాలా బలమైనటువంటి ఆయన ఒక పోలీస్ బాస్‌గా మనం చూసాం. ఎన్నో ఎన్‌కౌంటర్‌లో చాలా బలంగా ఉండేటువంటి పర్సన్‌గా కూడా మనం సజ్జనార్ గారిని చూసాం. ఆయన కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఇలాంటి వాటి పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అవేర్‌నెస్ చేస్తూ ఉండటం. ఇతను కూడా సజ్జనార్ గారితో కలిసి ఒక జూమ్ కాల్‌లో మాట్లాడి, "సార్ ఇలా ఉంది సార్. ఇక్కడ ఇలా ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ప్రాణాలు కోల్పోతాం. దీంట్లో మనం మునిగిపోతే ఇంకా మనం చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయని" చెప్పడం. అయితే ఇప్పుడు నా అన్వేషణ అదే పోలీస్ డిపార్ట్మెంట్‌ని టార్గెట్ చేశాడు. దానికి సంబంధించి చూస్తే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్‌పై సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. బెట్టింగ్ యాప్ ప్రచారం పేరిట డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎస్వీఎస్ రెడ్డి, పలువురు ఐఏఎస్‌లు 300 కోట్లు కొట్టేశారని అతను ఆరోపించాడట. తప్పుడు ప్రచారం చేస్తున్నారనే కారణంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైనటువంటి సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా నా అన్వేషణ వ్యాఖ్యలు చేశాడని చెప్పుకొస్తున్నారండి. అయితే బెట్టింగ్ యాప్స్ అంటే మెట్రోకి సంబంధించినటువంటి వాణిజ్య ప్రకటనలు ఏదైతే ఉంటాయో, అంటే ఆ మెట్రో పైన యాడ్స్ ఏదైతే వస్తుంటాయో మెట్రో లోపల కానీ ఇవన్నిటి మీద బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి, అది కూడా బెట్టింగ్ యాప్స్ అంటే రమ్మీ కానీ ఇంకొకటి ఇలాంటి గేమ్స్‌కి సంబంధించినటువంటి యాడ్స్ దాని మీద వేయటం జరిగింది. అలాంటి వాటిలో మెట్రో ఎండీ కూడా దీంట్లో ముడుపులు తీసుకున్నాడు అనేది ప్రధానంగా నా అన్వేషణ చేస్తున్నటువంటి విమర్శ, లేదంటే ఆరోపణ. ఇది నిజం తేలే వరకు అది ఆరోపణగానే మనం చూడాలి. సో, దాంట్లో 300 కోట్లు ఒక ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వీళ్ళందరూ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి దొబ్బేశారు అనేది ఒక ప్రధానంగా. ఇది చాలా పెద్ద రిస్కే నా అన్వేషణకి సంబంధించి. దీని మీద ఎంతవరకు తను స్టాండ్ అయ్యి ఉంటాడు, ఎంతవరకు ఆ ప్రెజర్స్ అనేవి తట్టుకుంటాడు అనేది కూడా వెయిట్ చేయాలి. ఎందుకంటే నా అన్వేషణ ఇప్పటివరకు ఏది ఆధారాలు లేకుండా మాట్లాడల. కానీ ఇది మాట్లాడాడు అంటే దీని మీద ఆధారాలు ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే గాల్లో మాటలు మాట్లాడితే కుదరదు. తీసుకొచ్చి లోపలేసి కుమ్మ అవతలేస్తారు. జైల్లో కూడా పంపించి ఇతను తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని
మొత్తం అందరూ కూడా ఏకి అవతల పడేస్తారు. మళ్ళీ జీవితంలో ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఇతని వ్యక్తి కనిపించకుండా చేసేంతటువంటి పనులు కూడా ఉంటాయి. సో, మరి అలాంటిది ఇతను ఎందుకని దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నాడు? దీని మీద ఎంతవరకు స్టాండ్ అయ్యి ఉంటాడు? దీని మీద ఎంత ప్రెషరు తన మీద ఉంటదనేది కూడా మనం చూడొచ్చు. సరే, మరి దీనికి సంబంధించి నిజాలు, తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బయట పెడతాడా? లేదా? అనేది కూడా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా అన్వేషణ మీద సీరియస్‌గానే తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండటం, ఫోకస్ అంతా కూడా అన్వేషణ ఎక్కడున్నాడో అతను తీసుకొచ్చే పనిలో ఉన్నారా? తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారా? అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మరి గతంలో సపోర్ట్ చేసినటువంటి డిపార్ట్‌మెంట్ సజ్జనార్ గారు గానీ, ఇంకొకళ్ళు గానీ ఏమన్నా సపోర్ట్ చేస్తారో లేదో కూడా తెలీదు గానీ, అన్వేషణకి మాత్రం ఒక బలమైనటువంటి స్ట్రోక్ తగిలినట్టుగానే కనిపిస్తుంది. తను ఎంతవరకు దాన్ని ఎదుర్కోగలుగుతాడు, ఏంటి అనేది కూడా చూడాలి. అంతేకాకుండా తను తీసుకొస్తే తను డెఫినిట్‌గా అరెస్ట్ అయ్యి లోపల వేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇకపోతే తను వస్తాడా? రాడా? తనను అరెస్ట్ చేస్తారా? లేదా? ఇవన్నీ కూడా ఉంటది. ఇక ఇంతే కాకుండా ఇంకా కంటిన్యూగా చేసేటువంటి కార్యక్రమాలే తను కంటిన్యూగా చేస్తున్నారు. అంతేకాకుండా దాని నుంచి వచ్చేటువంటి డబ్బులు, ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించిన వాళ్ళంతా లిస్ట్ బయట పెట్టడంలో వచ్చినటువంటి వ్యూస్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్స్‌కి బలైపోయినటువంటి యువత ఉన్నారో, లేదంటే వ్యక్తులున్నారో వాళ్ళకి ఆ డబ్బుని ఇవ్వటం అనేది కూడా ఒక మంచి పనే. అలాగే అన్వేషణకి బాగా నోటిదూల. చిన్నది ఇంత కాదు. తను ఎంత కవర్ చేసుకున్నా కానీ, తను చేసేటువంటి మంచి పనిని ఆ నోటిదూల కొంత ఇంపాక్ట్ పెడుతుందేమో అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఆ నోటిదూల తగ్గించుకుంటే, ఎందుకంటే కొంతమందితో బూతులు మాట్లాడడం, కొంతమందితో వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం, ఇదంతా కూడా సైడ్ ట్రాక్‌కెళ్ళిపోతుంది. గతంలో కూడా ఒక వీడియో చేసి మనం మాట్లాడుకున్నాం. ఇతను నోటిదూల అంతా చేసేదంతా బానే చేస్తున్నాడు గానీ, ఈ నోటిదూలతో మంచి కూడా చెడైపోతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. లేకపోతే ఆ నోటిదూల చాలా ప్రమాదం. డెఫినిట్‌గా అతనికది మైనస్‌గా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి.